ఫుడీ సిరీస్ చూస్తున్నారు కదా, ది ఎంటైర్ లాక్డౌన్ సిరీస్. మనం కొత్త కొత్త రెసిపీస్తో, అంటే చాలామందికి తెలిసిన రెసిపీసే, బట్ ఈజీగా రెసిపీస్ చేసుకునే, ఇంట్లో చేసుకోవడానికి వీలుండే ఈ లాక్డౌన్ సిరీస్ మొత్తం మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీడే 1:30కి మధ్యాహ్నం మీరు iNewsలో చూడొచ్చు. కీప్ వాచింగ్ ఆల్ అవర్ వీడియోస్. ఇంకా సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి, చేసి వండి మీకు చూపిస్తాము. ఈరోజు మనము జీరా రైస్, ఇంకా దాల్ ఫ్రై అండ్ టొమాటో రైస్, ఈ 3 రెసిపీస్ మనం చేసుకుందాం కంప్లీట్గా రైస్ ఐటమ్స్తో. దాల్ ఫ్రైకి అండ్ జీరా రైస్కి కావాల్సినవన్నీ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. సో మనం ఆల్రెడీ కందిపప్పు ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి నానబెట్టుకొని ఉన్నాము. ఒక కప్పు కందిపప్పుకి 2.5-3 glasses ఆఫ్ వాటర్, అంటే 3 cups ఆఫ్ వాటర్ పోసుకొని రెడీగా పెట్టుకున్నాము. సో దీంట్లో కొంచెం పసుపు వేసుకొని, కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఆల్మోస్ట్ ఒక 5 whistles వచ్చేంత వరకు, పప్పు కుక్ అయ్యేంత వరకు మనం పెట్టుకున్నాము. సో ఇటు పక్కన మనము దానికి సంబంధించి దాల్ ఫ్రై. ఇప్పుడు బేసిక్గా మనం ఎట్లా చేసుకుంటామంటే, ఇది సౌత్ ఇండియన్ దాల్ ఎట్లా చేసుకుంటామంటే, ముక్కలన్నీ గిన్నెలో పెట్టేసి కుక్కర్లో పెట్టేసి విజిల్ వచ్చిన తర్వాత తాలింపు వేసుకుంటాం. అలా కాకుండా వీళ్ళు ఆ దాల్ సపరేట్గా కుక్ చేసి, మసాలా ఏదైతే ఉందో అది సపరేట్గా కుక్ చేసి, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి దీనిలో కలుపుతారు. సో ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ప్రాసెస్, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్, బట్ అదంతా చూద్దాము. కీప్ వాచింగ్ గైస్. సో దాల్ కోసం సపరేట్గా మనం చేయడానికి ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. నెయ్యితో స్టార్ట్ చేస్తామన్నమాట దాల్ ఫ్రై, ఎందుకంటే మనకు ఆ దాల్ ఫ్రేగ్రెన్స్ భలే వస్తుంది ఆ నెయ్యి వల్ల. సో మొత్తం నెయ్యితోనే కాకుండా సగం నెయ్యి, కొంచెం లైట్గా ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్. అన్నిటికంటే ఫస్ట్ మనకి దాల్ ఫ్రైలో ముఖ్యం ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, జింజర్, గార్లిక్. సో ఇదిగో ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేడైంది. సో లైట్గా జీలకర్ర కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, దానిలోకి గార్లిక్, జింజర్, అల్లం, ఇంకా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవటమే. సో కొంచెం అవి ఫ్రై అవుతున్నాయి అని తెలిసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు నీట్గా కలిపేసుకొని, సో ఒక విజిల్ వచ్చేసింది. ఇంకొక 4 విజిల్స్ రాగానే మనం పప్పుని తీసేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఫ్రై అయింది. దీంట్లోకి ఇందాకే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఆనియన్, సో 2. కొంచెం ఆ మాయిశ్చర్ వెళ్ళిపోవడానికి ఉప్పు కొంచెం ఆ దాంట్లో వేసుకొని, ఆల్రెడీ మనం పసుపు కొంచెం పప్పులో వేసాము. సో మీకు ఈ ఉల్లిపాయలో కూడా కొంచెం పసుపు వేసుకోవాలనుకుంటే ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసుకోవచ్చు. సో మంచిగా ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇదంతా అయిపోయేంత వరకు మనము మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి లాస్ట్లో టొమాటో యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత ఆ లోపల మనకి పప్పు కూడా అయిపోతుంది. ఆ పప్పు తీసుకొచ్చి దీనిలో కలిపేసుకొని పైన తాలింపు వేసేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. పప్పు 5 విజిల్స్ వచ్చేసింది. మనం వెళ్ళిపోయేంత వరకు ఉంచేసుకొని, ఆ ప్రెషర్ వెళ్ళిపోయేంత వరకు ఉంచేసుకొని, ఆ తర్వాత పప్పుని దీంట్లో మిక్స్ చేసేద్దాము. ఈ లోపల దీంట్లో ఇందాకే మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకుందాము. లైట్గా ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే ఆ టొమాటో కూడా మగ్గడానికి చాలా ఈజీగా, తొందరగా మగ్గిపోతాయి.
మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ లోపల మనకి టొమాటో బాగా మగ్గుతాయి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాము. అలాగే జీరా రైస్ కోసం నేను ఆల్రెడీ ఇందాకే ఒక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను ఇక్కడ. సో ఆ కుక్కర్ అయిపోగానే అదే ఇక్కడ మనము కంప్లీట్గా జీరా రైస్ వండేసుకున్నాము. కీప్ వాచింగ్ గైస్. టొమాటో కూడా మంచి దగ్గర పడుతుంది. ఇంకొక 2 మినిట్స్లో ఈ టొమాటో కూడా మనకి నీట్గా తయారైపోతుంది. అండ్ ఆ పప్పు ఏదైతే ఉందో అది ఇంకా ప్రెషర్లో ఉంది. సో అది మనం కుక్కర్ నుంచి తీసిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇట్. ఈ లోపల మనం పక్కన ఈ స్టవ్ పైన జీరా రైస్ కోసం మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. సో ఏం లేదు, చాలా సింపుల్ జీరా రైస్ కోసం ప్రిపరేషన్. సో మనకు కావాల్సిన బిర్యానీ మసాలాస్ ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి కదా. సో ప్యాన్ మొత్తం హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, దీనికి కూడా కొంచెం నెయ్యి వాడదాము జీరా రైస్ కూడా. సో లైట్గా అట్లా సో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అంటే పెద్ద సైజ్ గ్లాసు 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఆ రైస్ క్వాంటిటీకి సంబంధించిన వాటర్ మనం దీంట్లో పోసుకోవచ్చు ఇప్పుడు. సో కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్, సో బేసిక్గా దీనికి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం జీలకర్ర కాబట్టి సో జీలకర్ర మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. అలానే ఈ బిర్యానీ ఆకు మసాలా కూడా అవి కూడా ఒక 2-3 అట్లా టేస్ట్ కోసం. బిర్యానీ ఆకు, చెక్క, ఒక 2 లవంగాలు, కొన్ని యాలకులు. ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట జీరా రైస్. ఎందుకంటే ఇంకా దీంట్లో మనం సపరేట్గా కారం ఏమో సో కంప్లీట్గా పచ్చిమిర్చి వీటితోనే చేస్తాము. కీప్ వాచింగ్. దీని తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని దీన్ని మంచి ఫ్లేవర్ఫుల్గా చేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. బేసిక్గా ఇది జీరా రైస్ కాబట్టి మనకి జీలకర్ర ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది అనమాట. రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి మీకు జీలకర్ర వేయగానే అసలు ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చేస్తూ ఉంటుంటుంది. కొంచెం మీకు జీలకర్ర వేయగానే మీకు తెలిసిపోతుంది అనమాట. సో కొంచెం ఆ జీలకర్ర చిట్లేలోపు పచ్చిమిర్చి, అలానే ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకొని మనము వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఈ రైస్ ఏదైతే ఉందో దానంతా డ్రాప్ చేద్దాము. కీప్ వాచింగ్ గైస్. మనం చెప్పాను కదా 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం ఈ గ్లాస్ సైజ్తో. సో 3 గ్లాసెస్ నుంచి 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది మనకి. సో అదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని 1, 2, కంప్లీట్గా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కాదు బేసిక్గా జీరా రైస్కి ఇప్పుడు ఎంతైతే మీకు ఉప్పు సరిపోతుందని అనిపిస్తుందో అంత ఉప్పు వేసేసుకొని, ఇంక దీంట్లో పసుపు వేయం ఎందుకంటే జీరా రైస్ కొంచెం వైట్ కలర్లోనే ఉంటుందన్నమాట. దీంట్లో పసుపు వేయకుండా చేస్తాం మనం. కొంచెం నీళ్లు పొంగటం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ దీంట్లోకి యాడ్ చేసేసి మూత పెట్టేస్తాము. ఇట్ వుడ్ కుక్ ఆన్ ఇట్స్ ఓన్ కోర్స్. దగ్గర ఒక 7 to 8 మినిట్స్లో మనకి అది రెడీ అయిపోతుంది. ఈ లోపల ఈ దాల్ ఫ్రై, వావ్, టొమాటో మంచిగా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం కారం లైట్గా వేసుకుంటాము. కారం వేసుకొని అలానే కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్న పప్పు, సో దాన్ని మూత ఓపెన్ చేసేసి చూసారు కదా మనం 5 విజిల్స్ తెప్పించిన తర్వాత పప్పు నీట్గా ఎంత బాగా కుక్ అయిందో దీంట్లో. సో ఆ పప్పు మొత్తాన్ని ఇప్పటి నుంచి దీన్ని ఇంకా సిమ్ ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటాం అనమాట. సో ఒకసారి మంచిగా కలిపేసుకొని
బేసిక్గా మనం వేసిన కారం, ఆ ధనియాల పొడి, ఆ ఉప్పు ఇవన్నీ ఈ పప్పుకి బాగా పట్టాలి. జీరా రైస్ దాల్ ఫ్రై అంటే అదిరిపోయే కాంబినేషన్. బేసిక్గా ఏ దాబాకి వెళ్ళినా చాలామంది జీరా రైస్ దాల్ ఫ్రై కంపల్సరీ ఆర్డర్ చేసుకొని తింటారు. సో కొంచెం లైట్గా అట్లా మనం టేస్ట్ చేద్దాం అన్నీ కరెక్ట్ సరిపోయినా లేదో. పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం ఉప్పు పడితే సెట్ అయిపోతుంది. దీంట్లోకి మనం తడక సపరేట్గా వేసుకుంటాం అనమాట. సో అట్లా లైట్గా ఉప్పు వేసేసుకొని సో పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కలిపేసుకొని అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత తడక అప్పుడు వేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. సో ఇందాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్, సో కంప్లీట్గా రైస్ అంతా అందులోకి వెళ్ళిపోయింది. ఒకసారి నీట్గా అంతా మసాలా అంతా కలిసేటట్టు కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని చాలా తక్కువ ఫ్లేమ్లో, అంటే అసలు సిమ్ ఫ్లేమ్లో ఒక 6 to 7 minutes దాన్ని కుక్ చేసుకుందాం ఈ లోపల. సో ఈ దాల్కి బేసిక్గా దాబా స్టైల్ తడక అనమాట ఇది. సో ఆ తడక కూడా సపరేట్గా వేస్తారు. తడక అంటే ఏం లేదు, మన తాలింపు మనం ఏదైతే వేసుకుంటామో అదే. కాకపోతే వీళ్ళు ఈ దాబా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ ఏం వేయకుండా ఓన్లీ మన ఆయిల్ పోసుకొని సో ఆయిల్ బాగా వేడైన తర్వాత మన ఎండుమిరపకాయలు, కొంచెం కారం. సో ఆయిల్లోనే డైరెక్ట్గా కారం వేసేస్తారు వీళ్ళు. సో కారం, సో బాగా కలిసిన తర్వాత లైట్గా ఇంగువ, సో ఇంగువ, కారం, లైట్గా ఎండుమిరపకాయలు ఏంటంటే ఆ క్రంచినెస్ కోసం, ఆ కారం కోసం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు చాలా తక్కువ కారం వేసాం దీంట్లో. సో ఆ కారం అంతా ఇప్పుడు దీంట్లోంచి మనకి బయటకు వస్తుంది. అలానే లాస్ట్లో మన కరివేపాకు. సో కంప్లీట్గా ఇప్పుడు మనకి తడక రెడీ అయిపోయింది. సో లైట్గా అట్లా వాసన కూడా బాగా వస్తుంది. సో దాల్ అయిపోయింది. అలానే జీరా రైస్ కూడా మంచి వేడిగా కుక్ అవుతుంది. సో చూద్దాం, అయిపోతుంది ఇది కూడా ఒక 7-8 minutesలో. కీప్ వాచింగ్ గైస్. జీరా రైస్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. వావ్, మంచి కుక్ అవుతుంది. జీరా రైస్ కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది. సో కీప్ వాచింగ్. ఇది కూడా ఒక 2 minutesలో అయిపోతుంది కంప్లీట్గా. రెండో ప్లేట్లో వేసుకొని కుమ్మి పడేద్దాము. కీప్ వాచింగ్ గైస్. సో జీరా రైస్ పొజిషన్ ఏంటో చూద్దాం. వావ్, అయిపోయింది జీరా రైస్ మంచి పొడి పొడిగా. ఆహా, మంచి స్మెల్ అయితే అదిరిపోయింది అసలు, ఫ్రేగ్రెన్స్. సో దాన్ని ఇప్పుడు మనం ఆ దాల్ ఫ్రైలోకి వేసుకొని కుమ్మేద్దాము. కీప్ వాచింగ్ గైస్. దాల్ ఫ్రై ఒకసారి నీట్గా కలిపేసుకున్నట్లా దాల్ ఫ్రై, జీరా రైస్ మంచి కాంబినేషన్. ఈజీగా 20 minutes, హాఫ్ అన్ అవర్లో ఈజీగా అయిపోతుంది. ఒకసారి మొత్తం ప్రాసెస్ చూసుకుంటే ఏం లేదు, మనకి ఫస్ట్ తడక లాస్ట్కి రెడీ చేసుకుంటాము. ఈ దాల్
మనం కుక్కర్లో పెట్టుకొని దాన్ని దీంట్లోకి వేసుకున్న తర్వాత నీట్గా దానిపైన తడక వేసుకుంటాం. అలానే జీరా రైస్ కూడా ఫస్ట్ మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టుకున్న రైస్ని కుక్ చేసుకుంటాం. ఒక 7 to 8 minutes పడుతుంది, మ్యాక్సిమం 10 minutes అంతే. సో కంప్లీట్ కుకింగ్ టైం నాట్ మోర్ దెన్ 20-25 minutes. సో ఒకసారి టేస్ట్ చూసేద్దాము. మంచి ఆనియన్ అలానే పక్కన రైతా ఉంటే అసలు అదిరిపోతుంది. బిర్యానీ కంటే ఇదే బాగుంటుంది. లైట్ ఫుడ్ బాగా, అంటే అసలు మనం ఏమీ హెవీ మసాలా ఎక్కడ వాడలేదు. అసలు గరం మసాలా అనేది ఈ 2 డిషెస్లో అసలు ఎక్కడ లేదు. సో ద ఫస్ట్ స్పూన్ ఆఫ్ దిస్. సూపర్ ఉంది అసలు కాంబినేషను. మంచిగా పప్పు జీరా రైస్, కంప్లీట్ దాబా స్టైల్ నార్త్ ఇండియన్ టైప్లో తినాలనుకుంటే దిస్ వన్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. కీప్ వాచింగ్. దీని తర్వాత మనం టొమాటో రైస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము. కీప్ వాచింగ్ గైస్.